ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడండి నర్సయ్య గారు, మీకేమనిపిస్తే అది చెప్పండి, మొహాట పడకండి. బాబు చెప్పిన ఆలోచన బాగుంది మేడం. ఈ ఆలోచనని మనం ఆచరణలోకి పెట్టకపోవడమే మంచిదని నా అభిప్రాయం మేడం. ఎందుకు నరసయ్య గారు? ఇదే బట్టల వ్యాపారాన్ని మన చుట్టుపక్కల కొన్ని వందల మంది చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ షాపుకి పేరు రావాలని, అందరికంటే ఒక ప్రత్యేక గుర్తింపు కావాలని కోరుకుంటారు. అంతే కదా మేడం? రాజ్కోటి సిల్క్స్కి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది ఈ చేనేత వస్త్రాలే కదా మేడం. ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు కావాలనుకుంటాం, అది ప్రతి చోట దొరకవచ్చు. కానీ ఎక్కడ బాగుంటుంది అని ఎందుకు అడుగుతాం? మనం పెట్టే డబ్బులకి నాణ్యమైన సరుకు కావాలని కోరుకుంటాం. కాబట్టి బాబు చెప్పినట్టు అందరిలాగే అన్ని రకాల బట్టలు తెచ్చి మన షాపులో పెట్టి అమ్మితే లాభాలు రావచ్చు, కానీ ప్రత్యేకతనైతే కోల్పోతాం మేడం. అందరితో పాటు మనము గుంపులో గోవిందా అయిపోతాం. క్షమించండి మేడం, నాకు అనిపించింది చెప్పాను. కాలాన్ని బట్టి వేసే లెక్క కంటే అనుభవంతో వేసే లెక్క ఎప్పుడు కరెక్ట్గానే ఉంటుంది బాబాయ్. విన్నావు కదా దర్శన్? మార్పు కావాలి, బట్ మన ఉనికినే కోల్పోయేలాగా మార్పులు వద్దు. నువ్వు చెప్తున్నట్టు చాలా మంది మోడర్న్ వేర్కి ప్రిఫర్ చేస్తూ ఉండొచ్చేమో, అలాగని ట్రెడిషనల్ వేర్ని వదిలేశారు అని అనలేం కదా. సాంప్రదాయ వస్త్రాల పట్ల మక్కువ ఇప్పుడిప్పుడే నువ్వు చెప్తున్న దేశ విదేశాల మీద మొదలయ్యింది. దాని నిదర్శనం మన ఫారెన్ ఎక్స్పోర్ట్స్ పెరగడమే. వ్యాపారంలో లాభాలే కాదు, విలువలు కూడా ఉండాలి. రాజ్కోటి సిల్క్స్లో జనం చూసేది అదే, జనానికి నచ్చింది అదే. సో బాబాయ్ చెప్పిందే 100% కరెక్ట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.